హల్లెలూయా. అయ్య గారు వదిలే చెప్తారు ఇక్కడ. కొన్ని సంఘాలు హల్లు చెప్తే కదా అదే అదే లాస్ట్ దగ్గర నన్ను వెదరు కదా తర్వాత. బట్ దెన్ వీఆర్ లిటిల్ ఓపెన్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మా ఆవిడ మరణిస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ అనమాట. 2 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాము. ఓవరీ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. ఇక లాస్ట్ ఫ్యూ అవర్స్ అనమాట. డెత్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. డాక్టర్ గారు చెప్పారు ఏమండి ఇక నో పాయింట్. సో నా పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఇంకో చోట ఎలా వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా. సో కామన్ క్వశ్చన్, అంతే కదా, హౌ ఈజ్ యువర్ వైఫ్? అంతే కదా, గుడ్ క్వశ్చన్ కదా, హౌ ఈజ్ యువర్ వైఫ్? నేనేం చెప్పాలి, మీరు నేనేం చెప్పండి, ఏం చెప్పంటున్నాను మీరు? ఫెలోషిప్ సార్, బ్రదర్ అయ్య గారు, షీజ్ ఆల్మోస్ట్ డైయింగ్. నా పక్కన ఇంకొక పెద్ద పాస్టర్ ఆయన అంటే ఎనీవే ఆల్ ఆఫ్ us హ్యావ్ టు డై ఎనీవే. అది థియలాజికల్లీ కరెక్టేనా? హలో, థియలాజికల్లీ కరెక్టేనా చెప్పాలి? ఎనీవే ఆల్ ఆఫ్ us హ్యావ్ టు డై, థియలాజికల్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి ప్రాక్టికలీ అండ్ పాస్టరలీ అది కరెక్టేనా? ప్రాక్టికలీ అండ్ పాస్టరలీ అది కరెక్టేనా? డెఫినెట్లీ నాట్. ఎనీవే all of us have to die, but that is not what I expected, and I am sorry, ayyo, or very unfortunate, we'll pray, terrible, vamo. That can be a better way of expressing himself to me. He is a very big senior man. Anyway, all of us have to die in a sarakalla. I was wondering, these are not proper words, theologically correct. కొన్నిసార్లు సంఘంగా, విశ్వాసులుగా మనం థియలాజికల్గా చాలా కరెక్ట్గా ఉండొచ్చు. మట్టుకి ప్రాక్టికల్గా, పాస్టరల్గా ఐ మే బీ హ్యావింగ్ ఏ రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్. ఓకే, సో మనం ఉప్పుగా ఉన్నప్పుడు, వెలుగుగా ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, తోటి వారితో, ఇంటి వారితో, బయట వారితో, వెలుపటి వారితో, ఐ మస్ట్ బి కేర్ఫుల్ ఈవెన్ విత్ మై స్పీచ్. ఎస్ ఆర్ నో? విత్ మై యాక్ట్స్, విత్ మై, ఒక ఇంటికి వెళ్ళా, అన్నా కాఫీ కావాలా, టీ కావాలా, థ్యాంక్స్ అయ్యా, ఐఎమ్ డ్రగ్ అడిక్ట్ పాస్టర్ గారు, నాకు జీవిత ధన్యం అయిపోయింది, మంచి పిచ్చ కాఫీ కరెక్ట్గా నాకు ఎట్లా సెట్ అవుద్ది అట్టని. కొంతమంది మరీ పాలకి వేస్తారు, కొంతమంది మరీ పొడి తక్కువ కరెక్ట్ బ్యాలెన్స్ ఇచ్చింది అమ్మగారు. రేర్లీ ఐ గెట్ దట్, వెరీ రేర్లీ ఐ గెట్ దట్, వెరీ రేర్లీ ఐ గాట్ ద రైట్ కాంబినేషన్. షీ గాట్ గుడ్ అమ్మగారు. థ్యాంక్ గాడ్. సరే అక్కగారు, అన్నా మీకు కాఫీ కావాలా, టీ కావాలండి. సిస్టర్ ఏదన్నా పర్లేదండి, వెళ్ళి వచ్చింది. ఆ కాఫీ రంగు కట్టిందంటే అయ్యగారు, ఆ కలర్ ఇక్కడ ఎక్కడ లేదు, ఆ కలర్ నీరెస్ట్ కలర్ అది 4వ సారో 5వ సారో వేడి చేసిన కాఫీ, అది రీహీటెడ్, ప్రేమతో తీసుకొచ్చింది, ఆమె తాగడానికి ఇచ్చింది. ఫస్ట్ సిప్కే నాకు నక్షత్రాలు కనిపించినాయి. ఫస్ట్ సిప్కే ఇప్పుడు ఎట్ట తాగాలి, ముందు కూర్చుంది అక్కడ మనిషి, మింగలేను, ఉయ్యలేను. I must be careful with my speech. God will help me. God will give you wisdom. I must be careful with my actions. Turn with me to 2 Timothy chapter 2. We will focus the second session. Some of the last words of Apostle Paul. 2 Timothy chapter 2. 2 తిమోతి 2వ అధ్యాయం మీద ఫోకస్ పెట్టుకుందాం. ఒక్క నిమిషం. 2 తిమోతి 2వ అధ్యాయం అందరూ తీయాలి. పేజ్ నెంబర్ చెప్పండి. కొంతమంది పేజ్ నెంబర్ చెప్పాలా?
కొత్త వారికి పేజ్ నెంబర్ చెప్తే ఈజీగా ఉంటుంది. మా బైబిల్ కాలేజ్ భక్తులు పాస్టర్ గారు మత్తయి సువార్త అంటే పట్టిక చూస్తూ ఉంటారు ఎక్కడ ఉందో అదని. అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది లోకంలో. అటువంటి వాళ్ళు బైబిల్ కాలేజ్ వస్తారు కొంతమంది. నాట్ ఆల్, అకేషనల్లీ వీ ఫైండ్ సచ్ రేర్ క్యాండిడేట్స్, బట్ దట్స్ ఓకే. సో వీఆర్ సింక్రనస్. మనం కలిసి తీసినప్పుడు ఇట్ విల్ బి ఈజీ. అయ్యగారు మీరు కూడా ఓపెన్ చేసుకోండి. 2 తిమోతి చాప్టర్ 2 మీద ఓపెన్ చేసుకోండి. మన ఫోకస్ అది. పౌలయ్య గారు జైల్లో ఉన్నారు. పౌలయ్య గారు జైల్లో ఉండి తిమోతి గారికి రాస్తున్నారు. ఆఖరి పత్రిక ఇది, ఫేర్వెల్ వర్డ్స్ ఆఫ్ అపోజల్. దీన్ని చెప్పాలంటే కనుక, ఏ డయింగ్ ఫాదర్ ఈజ్ రైటింగ్ టు ఏ స్ట్రగలింగ్ సన్. మరణిస్తున్న తండ్రి గారు కష్టాల్లో ఉన్న కుమారునికి ఇస్తున్న వీడ్కోలు మాటలు. కొంతమంది అంటారు దీన్ని ద విల్ అండ్ టెస్టిమనీ ఆఫ్ అపోజల్ పాల్ టు ద న్యూ టెస్టిమెంట్ చర్చ్. అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధన సంఘానికి ఇస్తున్న వీలునామా అంటారు. సో ఆఖరి మాటలంటే మన ఒళ్ళంతా చెవులు పెట్టుకోవాలా, ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చదవవలసి వస్తుంది. సో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు పౌలుకి గుర్తుకొస్తుంది తిమోతి అనే ఒక చిన్న వ్యక్తి, యంగర్ మ్యాన్ తిమోతి. దిస్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ సీనియర్ మ్యాన్. అయితే లైఫ్లో పౌలు తన జీవితాన్ని మరి హీఈస్ ఇన్వెస్టింగ్ హిజ్ లైఫ్ ఆన్ యంగర్ పీపుల్. పాస్టర్ గారు అమెరికా వదిలి ఇండియాకి వచ్చారు. ఈజ్ ఇన్వెస్టింగ్ హిజ్ లైఫ్ ఆన్ దోవాడా పీపుల్ హియర్. అది ఆయన యొక్క పరిచర్య ఇక్కడ ప్రస్తుతానికి. I do not know if God is leading you to some other country or place. I do not know. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మనం ఇక్కడ పరవాసులం. He has led you here. He's investing his life in you. And Paul invested in the life of Timothy, young man. Somebody told every Paul must have a Timothy. Every Timothy must have a Paul. ఈ రోజులు అందరూ ఇండిపెండెంటే, విశ్వాసులు ఇండిపెండెంటే. కొంతమంది ఈ రోజులు అన్ని స్మార్టేగా, స్మార్ట్ కార్డు, స్మార్ట్ బ్యాంకు, అన్నీ స్మార్టే. స్మార్ట్ చర్చు, స్మార్ట్ విశ్వాసులు. పొద్దున ఒక సంఘం, సాయంత్రం ఒక సంఘం. మాకు హైదరాబాద్ కొంతమంది ఫెలోషిప్కి ఒక చర్చు, వర్షిప్కి ఒక చర్చు. కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కాబట్టి దే కమ్ టు వర్షిప్ దేర్. ఫెలోషిప్కి ఇంకో చర్చు. సావుకి మళ్ళీ అక్కడ సావుకి బరియల్ గ్రౌండ్ లేదు కదా, మెయిన్ చర్చిలో మెంబర్షిప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ లేకపోతే మాకు బరియల్ దొరకదు అక్కడ. సో 3-4 సంఘాల్లో కనెక్షన్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి. సో యూ మస్ట్ హ్యావ్ మెంటర్స్. ఓకే, యూ ఆల్ నీడ్ మెంటర్స్. డొక్కు క్రికెట్లోనే మనకి బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్. ఆ ముగ్గురు లేనిదే క్రికెట్లో మనం రాణించలేం. ఓకే, అండ్ డోంట్ బీ టూ ఇండిపెండెంట్. ఓకే, వి హ్యాడ్ అవర్ మెంటర్స్. మీ పాస్టర్ గారికి మెంటర్స్ ఉన్నారు, నాకు మెంటర్స్ ఉన్నారు. వి ఆల్ హ్యాడ్ మెంటర్స్. వాళ్ళ వల్లనే మేము ఇవాళ ఈ విధంగా ఉన్నాం. అండ్ యూ ఆల్సో నీడ్ మెంటర్స్. యూ ఆల్సో నీడ్ మెంటర్స్ ఇన్ లైఫ్. క్రికెట్కి ముగ్గురు ఉన్నారు కదా. యూ నీడ్ థియలాజికల్ మెంటర్స్. మినిస్ట్రీలో యూ నీడ్ మెంటర్స్ హూ కెన్ హెల్ప్ ఇన్ మినిస్ట్రీ. ఓకే, క్రిస్టియన్ లైఫ్లో, క్రిస్టియన్ కన్విక్షన్స్లో మిమ్మల్ని బలపరచడం కోసమని యూ నీడ్ సమ్ మెంటర్స్. యంగ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రగుల్ అది, డేటింగ్ చేద్దామా, లవ్ మ్యారేజా, శాస్త్రీయంగా పేరెంట్స్ చెప్పిందే చేసుకోవాలా, ఇంటర్నెట్ మ్యారేజా, మ్యారేజ్ బ్యూరోకి వెళ్దామా, గే మ్యారేజా, ఇన్ని రకాల ఆప్షన్స్ యవనస్తుల ముందు అన్నీ ఈక్వల్లీ కరెక్ట్ లాగా చూపిస్తున్నారు లోకం. దట్ ఈస్ ప్లూరలిజం. అన్నీ ఈక్వల్లీ కరెక్ట్, నథింగ్ రాంగ్ విత్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సేమ్ క్యాస్ట్ మ్యారేజా, కట్నం ఇద్దామా, కట్నం తీసుకుందామా, ఈ ఛాలెంజ్ చాలాసార్లు. కొన్నిసార్లు ఇంకా దీనిలో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. తాళ్ళు కడదాం వద్దా, ఫర్ ఎగ్జాంపుల్ రంగు బట్టల, తెల్ల బట్టల, వీటిలో కూడా చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి సంఘాల్లో. ఓకే, అండ్ యూ నీడ్ మెంటర్స్. లేకపోతే ఏమవుద్దంటే నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు లాంటి పరిస్థితి ఉంటుంది. వీ లివ్ ఇన్ ఎ బాక్స్. ఐ నీడ్ మెంటర్స్. యూ ఆల్ టు షేప్ అవర్ క్రిస్టియన్ లైఫ్, టు షేప్ అవర్ క్రిస్టియన్ థింకింగ్, టు షేప్ అవర్ క్రిస్టియన్ టెస్టిమనీ.
ఇప్పుడు పాల్కి తప్పకుండా జైల్లో ఉన్నప్పుడు మరణ ఛాయలో ఉన్నాడు. పానార్పణముగా ఉపయోగపడుతున్నాను, వెడలిపో కాలము సమీపమై ఉన్నది, నా పని అయిపోయింది. తిమోతి ఇప్పుడు నీ పని. వాల్టెరికి ఎంతమంది సిబిఎం మిషనరీస్ అనేక సేవకుల్ని తప్పకుండా దేవుడు ఇక్కడికి పంపించాడు, భారతదేశానికి పంపించాడు. జిగన్ బాల్ దొరగారు ఆ రోజుల్లో తరంగంపాడి విలేజ్కి వచ్చాడు 1705 తమిళనాడులో ట్రావెన్కోర్ అనే ప్రాంతానికి. మనకి ఫస్ట్ బైబిల్ టామిల్ బైబిల్. విలియం కేరీ గారు వచ్చారు, వాళ్ళు సేవలు చేశారు. 1793 అనేక సేవకులు వచ్చారు. వాళ్ళ యొక్క శేషం తర్వాత వచ్చిన విశ్వాసలే మనం. ఓకే, ఇప్పుడు 2023లో మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఈ టైంలో ఈ కాంటెక్స్ట్లో మరి మనం క్రైస్తవులుగా నిలబడి ముందుకి వెళ్ళటానికి we all need by God's grace of mentors. Yes or no? And Paul had a Timothy. And Timothy had a Paul. నువ్వు కూడా ఏదో ఒక వ్యక్తి నీ మైండ్లో టక్కని కనిపించాలా, whom you can shape. నువ్వు యంగ్ ఉంటే you need somebody who is a senior, who can shape you, who can help you, who can shape you, who can mentor you, who can even correct you, who can warn you, who can comfort you, who can be with you. సో పౌలుకి తిమోతి కనిపిస్తున్నాడు, రాస్తున్నాడు, ఈజ్ కమ్యూనికేటింగ్. ఈ అధ్యాయంలో he gives 7 features or 7 metaphors, 7 behavioral metaphors, 7 లక్షణాలు. ఓకే, 7 అలంకారాలు. విశ్వాసి ఏ విధంగా తన్ను తాను, ఒక శిష్యుడు ఏ విధంగా తన్ను తాను అలమర్చుకోవాలో పౌలు వీడ్కోలు మాటలుగా రాస్తున్నాడు. సో తిమోతికి ఎంత వర్తిస్తాయో మనకు కూడా అంతే వర్తిస్తవి. సో ఇక్కడ పౌలు ఇక పెద్దడైపోయాడు. పౌలు బూట్లు మనకు పట్టకపోయినా కానీ తిమోతి చెప్పులు అందరం వేసుకోవాలి మనం. ఆయన ముదురు కదా, పెద్ద ఆయన కదా, ఆయన పెద్ద ఆయన, టఫ్ మ్యాన్ బాగా. మనం చిన్నోళ్ళం. తప్పకుండా తిమోతి సార్ చెప్పులతో అన్నా సరే వేసుకొని పౌలు సార్ మాట్లాడుతుని కొంచెం జాగ్రత్తగా వింటే నీకు నాకు మంచిది. సో నెంబర్ 1, మొట్టమొదటి ఫ్యూచర్ ఈజ్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యము. మనం సాక్ష్యంలో, క్రైస్తవ జీవితంలో, ఎదుగుదలలో మరి ఈ కనెక్టివిటీ లేకపోతే చాలా కష్టం. రీడ్ దట్ 2:1. మొట్టమొదటి వాక్యం ఒక్కసారి కొంచెం ఆగుదాం. ఇక్కడ కొన్ని తర్జుమాలు సరిగ్గా రాలేదు తెలుగు బైబిల్స్లో. ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ దేర్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు. వేరే చోట్ల ఉంది కానీ ఆ పదం ఇక్కడ లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అది. బట్ యూ దెన్. కాపరి పత్రికల్లో వచ్చే కామన్ పదము అయితే నీవు, అది చాలా పెద్ద పదం. స్మాలెస్ట్ గ్రీక్ పార్టికల్స్ సుడే, బట్ యు, అయితే నీవు. ఎందుకు ఆ పదం ఉంది అక్కడ? సాక్ష్యం నిమిత్తం. తిమోతయ్యా, ఈ అబద్ధ బోధకులు అట్టున్నారు, ఈ దొంగ భక్తులు అట్టున్నారు, నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇట్టున్నారు, నేను ఇక్కడ సస్తన్నా. ఇన్ని రకాల ప్రజల మధ్యలో మరి నేను నీకు ఇస్తున్న the way I'm talking to you, but you, అయితే నీవు అంటే there is a call for a distinction. నీకు క్రిస్టియన్ డిస్టింక్షన్ ఉండాలా, నీకు క్రైస్తవ ప్రత్యేకత ఉండాలా, నీకు క్రైస్తవ కన్విక్షన్స్ ఉండాలా. ఇట్స్ ఎ డిఫరెంట్, యూ లిసన్ టు ఎ డిఫరెంట్ డ్రమ్మర్. దరివేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేరా? దరివేసే మాకు వినాయక చవితికి అయితే మాకు చెవులు పోతే ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి అట్ట మనకి పాస్టర్ గారు. ఇక్కడ అంతలేదు మాకైతే. అయ్యో, వినాయక చవితికి మా పని అయిపోయింది. వి లిసన్ టు ఏ డిఫరెంట్ డ్రమ్మర్. ద మొమెంట్ యు బికమ్ ఏ క్రిస్టియన్, నువ్వు లోకం స్వరం వినవు, వాక్యం స్వరం వింటావు. ఐఎమ్ మార్చింగ్ టు ఏ డిఫరెంట్ డ్రమ్మర్. నా మార్చింగే వేరు. లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్ట్ కాదు. ఒకసారి శాల్వేషన్ ఆర్మీ ఇక్కడ ఉందండి. శాల్వేషన్ ఆర్మీ ఉంది ఇక్కడ. అయ్యగారు
ఇక్కడ లేదా, సారీ ఐ షుడ్ నాట్ కాల్ నేమ్స్, బట్ ఐఎమ్ టెలింగ్. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి డ్రమ్ ఉంటుంది, వాళ్ళకి బ్యాండ్ ఉంటుంది, మంచి బ్యాండ్. దే ఆర్ రియలీ గుడ్ సింగర్స్, బ్యాండ్తో మంచి పాటలు పాడతారు. ఒక ఊర్లో పెళ్ళికేమో పెళ్లి పాట చక్కగా పాడారు, బాగుంది. దాని తర్వాత బయటకు వచ్చేకల్లా ఇదే బ్యాండ్ సినిమా పాట పాడుతున్నారు బోర్లో, సాల్వేషన్ ఆర్మీ బ్యాండ్. అక్కడేమో సినిమా పాట, ఇక్కడేమో సంఘం పాట. నేను అడిగే, ఏంటయ్య గారు మీరు సాల్వేషన్ ఆర్మీ బ్యాండ్ భలే ఉంటుంది, పెద్ద పెద్ద బోర్లు, బ్యాండ్, పెద్ద డ్రమ్ములు, మొత్తం ఖతర్నాక్ ఉంటుంది. దే ఆర్ నోన్ ఫర్ దట్, రియలీ దే ఆర్ నోన్ ఫర్ దట్ ఇంగ్లాండ్లో, చరిత్రలో, ఇప్పుడు కూడా. బట్ హియర్ ఇన్ దట్ పర్టికులర్ టౌన్ దే ఆర్ లైక్ దట్. ఏంటయ్యా మీరు ఇంత మంచిగా బ్యాండ్ వేస్తున్నారు, అక్కడేమో చర్చిలోనేమో క్రిస్టియన్ పాట పాడారు, ఇక్కడేమో సినిమా పాటలు పాడారు. అయ్యా మరి మాకు డబ్బులు చాలట్లా, డబ్బుల కోసం మేము ఏం చేసాం, కాంప్రమైజ్ అయ్యాం. అక్కడ ఆ పాటలే, ఇక్కడ ఈ పాటలే, రెండు నడుస్తున్నాయి. అయ్యప్పన్న పర్వాలా, ఏసప్పన్న పర్వాలా, రెండు నడుస్తున్నాయి ఫుల్గా. క్రిస్టియన్ కన్విక్షన్స్, యూ దెన్ మై సన్, బట్ యూ. సో మనందరికీ మరి పౌలు మాట్లాడుతున్న ఆఖరి మాటలో ఆ బట్ యు అనేది గుచ్చుకోవాలి. బట్ యు అయితే నీవు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, వాళ్ళట్ట వీళ్ళిట్ట, బట్ యు అయితే నీవు. ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ ఏ సపరేటెడ్, డిస్టింక్టివ్, యునీక్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్, లైఫ్ దట్ కమ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్. అయితే ఇక్కడ మొట్టమొదటి అలంకారం, మొట్టమొదటి మెటఫర్, మొట్టమొదటి లక్షణం రిలేషన్షిప్. యూ దెన్ మై సన్, గ్రో ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ అవర్ లార్డ్ జీసస్. క్రీస్తేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్. సెల్ఫ్ విల్తో కొంతమట్టుకి మనం చేయొచ్చు, సెల్ఫ్ విల్తో కూడా కొంతమంది సిగరెట్లు మానేస్తారు. సెల్ఫ్ విల్తో న్యూ ఇయర్కి చెప్తారు, అన్నా ఇయర్ డెసిషన్ ఏంటి, సిగరెట్లు మానేస్తాం. అది ఓన్లీ ఫర్ 3 days. 4th day ఏమవుద్ది, 10 cigarettes వస్తాయి. గ్రో ఇన్ ద గ్రేస్. క్రీస్తేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. గ్రేస్ ఈజ్ గివెన్ ఫర్ గ్రోత్. సాక్ష్యం ఒక భాగం అయితే, సాక్ష్యంలో పెరగటం ఇంకొక భాగం. 1990లో ఏమైందో ప్రాముఖ్యం కాదు, 2023లో 24లో ఇప్పుడేమవుతుంది, దట్స్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఓకే, మనందరం వి మస్ట్ గ్రో ఇన్ గ్రేస్, వి మస్ట్ గ్రో ఇన్ టెస్టిమనీ. నా కొడుకు క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, వాడు 5th class 5 times ఫెయిల్ అయ్యాడు. 5వ class 5 ఏళ్ళు చదువుతున్నాడు, 5th class. కొంతమంది అట్ట దే స్టిల్ ఆర్ ఇన్ దేర్ స్టాగ్నేటెడ్ ఓల్డ్ లైఫ్. స్టాగ్నేషన్ దేవుని చిత్తం కాదు. అండ్ గాడ్ వాంట్స్ us టు ప్రోగ్రెసివ్లీ గ్రో. మనం ఎగరనక్కర్లా, ఎదగాల. ఎదుగ నిమిత్తం వాక్యం అనే పాదను ఆపేక్షించుడి. సో ఐ మస్ట్ గ్రో. మా పాలమ్మని అడుగుతాం, ఏంటమ్మా పాలు నీళ్ళకి వస్తున్నాయి, మేతలో తేడా ఉంది సార్ అంటున్నాము. నేను ప్యాకెట్ పాలు తాగాను. మీ పాలు ప్యాకెట్ పాలు కాదమ్మా, ప్యాకెట్ పాలు కాదు, అర్థమైపోద్ది. ప్యాకెట్ పాలు అర్థమైపోద్ది, పిండిగా ఉంటాయి. దానిలో UHT అల్ట్రా హీట్ ట్రీట్మెంట్ అంటారు, దానిలో రీకాన్స్టిట్యూటెడ్ మిల్క్ అంటారు. అది మనం తాగలేం. నేను కూడా పాలమ్మ దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కొని ఆ పాలు తీసుకొస్తాను ఇంటికి. ఇప్పుడు కాదులేండి, అంతకుముందు అట్ట పోయేవాడిని. ఏది లేకపోయినా, ఫుడ్ లేకపోయినా పర్వాలా, మై కాఫీ ఆర్ టీ మస్ట్ బి కరెక్ట్గా ఉండాలి. నాకు ఏంటో నీళ్ళు వెళ్ళుకుంటున్నాయి అంటే, అయ్యగారు కన్నడ లేడీ, పాలల్లో ఏమున్నాయి, మేతలో తేడా ఉంటే కోతలో తేడా వస్తుంది. మేత. సో మేత ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఓకే, అండ్ ఐ నీడ్ టు గ్రో.
in the grace that is given me. Grace is given me for growth, not for a loose life. నా కూతురు అంతకుముందు షీ యూస్ టు వర్క్ ఫర్ గూగుల్, కొంతకాలం యాపిల్లో పనిచేసింది. దాంతో తీసుకెళ్ళి ఆఫీస్కి వస్తారు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్తే పోయా. అందరు అమ్మాయిలు, మీ వయసు అమ్మాయిలు సగం మంది చిన్న చిన్న నిక్కర్లు, ఆఫీస్లో నిక్కర్లు, సిగరెట్లు, కామన్ అమ్మాయిలే. కల్చర్ అది, గూగుల్, యాపిల్ కల్చర్. అండ్ ది డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్. అట్టయితే పర్వాలా. ఇద్దరు కొలీగ్స్, నా కూతురు కొలీగ్స్ ఇద్దరు పాస్టర్స్ డాటర్స్, ఇద్దరు సిగరెట్లు తాగుతారు. పాస్టర్ గారి కూతుర్లు సండేనేమో ప్రైజ్ లాట్ ఫుల్ వర్షిప్, చేతులు ఎత్తి చూపించింది ఫొటోస్. నార్త్ ఈస్ట్ వాళ్ళు, వాళ్ళకి ఏం భయాలు ఉండవు. సండే ఫుల్ వర్షిప్ ఇక్కడ, వీక్ డేస్ స్మోకింగ్, డ్రింకింగ్ కూడా, ఫ్రైడే డ్రింకింగ్. అంత కాంప్రమైజ్డ్ లోకంలో మనం జీవిస్తున్నాం. అండ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ది డు నాట్ ఈవెన్ నో ఇట్ ఈస్ రాంగ్. పెళ్ళి అవుతుంది అనుకోండి, క్రిస్టియన్ మ్యారేజ్ సంగతి చెప్తున్నా, వెళ్ళాను చెప్తున్నా. డిన్నర్తో పాటు పక్కన డ్రింక్స్ ఉన్నాయి. బాండ్ అగైన్ బిలీవర్స్, రియలీ బాండ్ అగైన్ బిలీవర్స్ పార్టీ, ఒక సెక్షన్, డ్రింక్ సెక్షన్. నాకు అర్థం కావట్లా, అరే బాండ్ అగైన్ బిలీవర్సే వీళ్ళు, చర్చ్ గోయింగ్ బిలీవర్సే. బార్ సెక్షన్ పెట్టారు పార్టీలో. పెళ్ళికి ముందు రోజు సాంగ్స్, ఏ సాంగ్స్? సినిమా సాంగ్స్, డాన్సులు. క్రిస్టియన్ బిలీవర్స్ వెడ్డింగ్. ఇప్పుడు ఏమైంది నా కన్విక్షన్స్? ఐఎమ్ సింగింగ్ మూవీ సాంగ్స్ అండ్ డాన్సింగ్, and I am welcoming all my, it's good to welcome indifferent, nothing wrong with that. They are also dancing, these are also dancing. I also went as a pastor, and I come join in our dancing under nanu. I was wondering, I got a shock of my life. నేను అమెరికాకి ఎప్పుడు బాగోదయ్యా, బట్ ఐ వెంట్ ఫర్ మై సిస్టర్స్ డాటర్స్ వెడ్డింగ్కి వెళ్ళా. వెళ్తే అక్కడ మెథడిస్ట్ పాస్టర్ గారు, అంత అయిపోయింది. అయిన తర్వాత బాటిల్, పాస్టర్ గారే బాటిల్ అంటే బిలీవర్స్. మేము చాలా కాలం కర్ణాటక, బీదర్, గుల్బర్గా ఏరియాలో ఉన్నాం. అక్కడ పాస్టర్ గారికి అసిస్టెంట్ పాస్టర్ గారు ఇస్తారు బాటిల్, గుట్కా. దే విల్ నాట్ ఫీల్ బ్యాడ్. అంటే నేనేం మట్టి చల్లట్లేదు. కొన్ని సంఘాలు పబ్లిక్ జరుగుతాయి, కొన్ని సంఘాలు ఎటువంటి పనులు సీక్రెట్ జరుగుతూ ఉంటాయి. బట్ మనందరికీ ఆ ఛాలెంజ్ ఉంది. గాడ్ హ్యాస్ గివెన్ అస్ గ్రేస్. చాలా రోప్ ఇచ్చాడు దేవుడు మనకి. ఆ రోప్ ఇచ్చింది దేనికని? పెరగటం కోసం. నాట్ టు కాంప్రమైజ్, నెవర్ టు కాంప్రమైజ్. Grow in the grace. On the Grace Church, I must grow. Krupa will enable me to grow, will enable me to run, will enable me. I thank God for the liberty we have in the church. I got thank you so much. కొన్ని చర్చెస్లో ఫ్రీడమే ఉండదు. Why is that freedom given me? So that I can grow in the grace. What a grace God has given us, dear ones. ఆయన కృపలో నువ్వు నేను మనము ఎదగాల. ఎగరకపోయినా పర్వాలా, ఎదగాల. ఈ మధ్యన ఎగిరే సంఘాలు ఎక్కువైపోయినాయి కదా. ఉన్నాయి ఇక్కడ మీకు హైదరాబాద్, వైజాగ్లో. మాకు హైదరాబాద్లో ఫుల్గా ఎగురుతున్నారు ఈ మధ్యన, ఎక్కువ ఎగురుతున్నారు. ఇంకో చర్చిలో డేటింగ్ ఉంది. అక్కడ చర్చిలో డేటింగ్ నడుస్తూ ఉంటుంది. అక్కడ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫామ్స్ పిచ్చేసి డేటింగ్ పంపిస్తారు. సో కొత్త ట్రెండ్స్ ఇక్కడ చాలా వస్తున్నాయి. బట్ గాడ్ గివెన్ గ్రేస్, లిబర్టీ, జీసస్, ఐ హ్యావ్ దట్ ఇన్ యూ. యు ఆర్ ఎనేబులింగ్ మీ టు ఎక్సర్సైజ్ గ్రోత్, టు ఎక్సర్సైజ్ ద లిబర్టీ టువర్డ్స్ యూ, అండ్ యూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ, ఫాదర్.
దట్ ఐ మే బీ మై బెస్ట్ యాజ్ ఐ గ్రో. క్రీస్తేస్తున్న కృప చేత బలవంతుడు కమ్ము. యాక్చువల్గా ఆ గ్రీక్ పదంలో ఉన్న పదం టెక్నాన్ అంటే బాలుడా, చిన్న కుమారుడు. అంటే నువ్వు బాలుడివి, నువ్వు ఇంకేం కావాలా? నువ్వు బేట, నువ్వు తోట కావాలా? నువ్వు ఇంకా గట్టిపడాలా, ఇంకా వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. మనందరూ కూడా అంతే. వీఆర్ ఆల్ లర్నర్స్ అండ్ వీ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ ఆల్ ఆఫ్ అస్ అహెడ్ ఆఫ్ అస్. సో ఐ నీడ్ టు గో, ఐ నీడ్ టు గ్రో. ఇంట్లో కదలకుండా ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి చెప్తారు ఎక్సర్సైజ్ చేయాలి మీరు అంటారు కదా పెద్దోళ్ళకి. ఇఫ్ యూర్ అబౌవ్ 60, అబౌవ్ 70 దేసే ఇఫ్ యూ డోంట్ ఎక్సర్సైజ్, నీ హార్ట్ మజిల్స్, నీ బాడీ మజిల్స్ సరిగ్గా పనిచేయక సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. సర్క్యులేషన్ బాగా కావాలంటే ఏం చేయాలా? కొంచెం పరిగెత్తాలి, కొంచెం వ్యాయామం చేయాలా, కొంచెం ముందుకు వెళ్ళాలా. సో ఐ నీడ్ టు ఎక్సర్సైజ్ మై సెల్ఫ్ ఇన్ గాడ్లీనెస్ అండ్ ఫర్ గ్రోత్. నెంబర్ 1 రిలేషన్షిప్. కొన్నిసార్లు పౌలు నా కుమారుడు అంటాడు, మై జెన్యువైన్ సన్ అంటాడు. కొన్నిసార్లు ఓ తిమోతి, గాడ్ విచ్ ఈస్ కమిటెడ్ టు దై ట్రస్ట్. కొన్నిసార్లు ఓ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటాడు. కొన్నిసార్లు డిఫరెంట్ లెవెల్స్. రిలేషన్షిప్, సంబంధ. మై గ్రోత్ హ్యాపెన్స్, మై టెస్టిమనీ కమ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ రిలేషన్షిప్. సంబంధ బాంధవ్యముతో కూడిన సాక్ష్యము. అంతేకాదు ఎదుగుదలతో కూడిన సాక్ష్యము. కృప వెంబడి వచ్చిన కృపతో కూడిన సాక్ష్యము. కొంతమంది నేను కాబట్టి చేశాను అంటారు కదా, వినరా? నేను కాబట్టి పెళ్లి చేశాను, నా వల్ల కాబట్టి ఈ పని అయింది. నో నో నో, నా వల్ల కాబట్టి ఏది కాదు, నా వల్ల కాబట్టి ఏది కాదు. నో, నాట్ బికాస్ ఆఫ్ మీ. జీసస్ బికాస్ ఆఫ్ యూ, లార్డ్ బికాస్ ఆఫ్ యూ. ఐఎమ్ నథింగ్ ఓ లార్డ్. You only are enabling me. You only are helping me. You only have given me the grace. ఇంత సంఘం ఇప్పుడు వచ్చిందంటే ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. హైదరాబాద్లో పాస్టర్ గారు అద్దెలు దొరకట్లా. అద్దెలు దొరకట్లేదండి హైదరాబాద్లో. రెంట్కి ఇల్లు దొరకట్లా. మరి ఇట్లాంటి ప్లేస్ వచ్చిందంటే ఇట్ ఇస్ గాడ్ గివెన్. వేర్ గాడ్ గైడ్స్, హీ ప్రొవైడ్స్. Lord, you gave me so much of grace. Therefore, I am in the race and I will be the ace. I want to grow. My growth happens in the context of a connection, relationship. సంబంధ బాంధవ్యముతో కూడిన సాక్ష్యముగా నీది, నాది, మనది ఉండవలెను. మెంటర్షిప్తో కూడిన సాక్ష్యము. I am coached. I thank God for the coaches God has given me in my life. And they are here with me. They are shaping me. They are training me. They are going to help me. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. Number 2, the second metaphor, verse 3. Verse 3 and verse 4. రెండోది, ద సన్ ఈస్ నౌ బికమింగ్ ఎ సోల్జర్. సెకండ్ లెవెల్, సోల్జర్ లెవెల్. ద మెటఫోర్ చేంజెస్. పౌలు యొక్క అలంకారాలు టకటక మారుస్తాడు సారు. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన కృపది. కమ్యూనికేషన్లో he keeps on changing the metaphors. The first one he is saying my son. Now he is saying you be a soldier. మన పేషెంట్లమా లేకపోతే సోల్జర్సా? కొన్నిసార్లు పేషెంట్ మొహాలు అయిపోయి కూర్చున్నాయి మొత్తం. ఎందుకంటే ఇంకా పొడోడు మొహం ఎందుకంట నీకు? You're a soldier. Endure hardness. Endure hardness as a soldier. మీ జాబ్లో హార్డ్నెస్ ఉందా లేదా? ఏమండి, భయంకరమైన కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జాబ్స్లో కొన్నిసార్లు. యు ఆర్ కాల్ టు కాంప్రమైజ్. నువ్వు చదువుతున్నావు, మాస్ బంకింగ్కి మొత్తం బోధం సినిమాకి అంటారు.
అన్నారా లేదా చెప్పండి? మాస్ బంకింగ్ అంటే ఏం చేయాలి? యు ఆర్ ఫోర్స్డ్ టు కాంప్రమైజ్ అండ్ గో ఫర్ మాస్ బంకింగ్. ర్యాగింగ్. హార్డ్నెస్ ఉందా లేదా? హార్డ్నెస్ ఉంది. తాగమని చెప్తారు, ఇన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరు, నీ డ్రెస్సింగ్ స్టైల్ వేరు. వాళ్ళ డ్రింకింగ్ స్టైల్ వేరు, నీ డ్రింకింగ్ స్టైల్ వేరు. వాళ్ళ వాల్యూస్ వేరు, నీ వాల్యూస్ వేరు. జాబ్లో ఆయుధ పూజ ఉందా మీకు? హలో ఏమండి? ఆయుధ పూజ ఉంది, ఏం చేద్దాం? నువ్వు మేనేజర్వి, నీకే చెప్తారు కొబ్బరికాయ కొట్టని అంటారు. నువ్వే కొట్టాలి కొబ్బరికాయ అక్కడ, యువర్ మేనేజర్. ఆయుధ పూజ. వాట్ ఇస్ యువర్ కన్విక్షన్? ప్రైజ్ ద లార్డ్, ఢబాక్ అని కొట్టేద్దామా? యూ హ్యావ్ టు షో యువర్ కన్విక్షన్ దేర్. ఎస్ ఆర్ నో? యు ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ గాడ్. ఛాలెంజ్ ఉందా లేదా? ఎండ్యూర్ హార్డ్నెస్. ప్రమోషన్ రావట్లా, జరిగిందా మీకు? ప్రమోషన్ రావట్లా, యు ఆర్ వర్కింగ్ హార్డ్. నీకన్నా జూనియర్ ఉన్నాడు, ఢమాలు ఉన్నాడు నీకన్నా, ఆయనకి ఇచ్చారు ప్రమోషన్. జరిగిందా లేదా? జరిగింది, జరుగుద్ది, తప్పదు. దట్ ఈస్ కామన్. బికాస్ ఆఫ్ యువర్ కన్విక్షన్స్, బికాస్ ఆఫ్ యువర్ వాల్యూస్, బికాస్ యూ డోంట్ కాంప్రమైజ్, యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్. అండ్ దే విల్ గెట్ ప్రమోషన్. ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్. శాలరీ పెరిగింది, వాళ్ళకి 40,000 30,000 శాలరీ పెరిగింది, 10,000 పెరిగింది. నీకు శాలరీ పెరగటం కాదు కదా, నీకు పర్సంటేజ్ అసలు రావట్లా. ఏం చేద్దాం నువ్వు ఇప్పుడు? అది ఇన్సల్టా కాదా నీకు? అది చెప్పాలి. ఈజ్ దట్ నాట్ అన్ ఇన్సల్ట్? ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్. అసలు ఉద్యోగంలో ఉందామా ఉడదామని అనే టెన్షన్ వస్తుంది నీకు. బట్ గాడ్ కెప్ట్ యు దేర్. మా ఆవిడకి 20 ఏళ్ళు రాదా ట్రాన్స్ఫర్, 20 years నో ట్రాన్స్ఫర్, నో ప్రమోషన్, 20 years. Much juniors, they had got promotion. They can't even speak a sentence in English properly. She's an MBBS candidate. But what to do? It's a painful thing. ఇట్లా కొన్ని చెప్పలేని సందర్భాల్లో, చెప్పలేని విధానాల్లో you will have conflict right in your class, right in your workspace. Endure hardness as a good soldier. సేవకులుగా మనకు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. పాస్టర్స్ ఫెలోషిప్ ఉందా గారు? పాస్టర్స్ ఫెలోషిప్ ఉందా? మన సాగు కాదు కదా కొన్నిసార్లు. అస్సలు సచ్చి మామూలుగా ఇట్స్ ఎ స్ట్రగుల్, బికాస్ యు ఆర్ ఫోర్స్డ్ టు కాంప్రమైజ్. కొన్ని ఏం అర్థం కాదు. కొన్ని endure hardness as a good soldier of Lord Jesus Christ. నేను చాలాసార్లు నా సీటే నా సూట్ కేసు, 2 సూట్ కేసులు నాకు ఈ షేప్ వచ్చింది, కూర్చొని. మీరు చాలా కరుణామయులండి, మా సెకండ్ ఏసీ చా సూపర్. Of course, that became common nowadays. I'm talking what was my story 30 years back or even 20 years back. Now things are much better. ఇప్పుడు మీరు మంచిగా మీరు నాకు నీళ్లు తెల్లేస్తారా గారు? దే ఆర్ గివింగ్ అస్ గుడ్ వాటర్. పాత రోజుల్లో స్టేషన్ నీళ్ళే, అది కోసం నీళ్ళు తెల్లగా ఉంటాయి. ఏంట్రా బాబు అంటే కాల్షియం వాటర్, సున్నపు నీళ్ళు, అయ్యే తాగాల. వాట్ టు డూ? You drink it, that's it. Anyway, at different levels we have challenges and life is hard. Life will be hard. జబ్బు వచ్చింది కాబట్టి ఏం చేద్దాం? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు. ఎస్ ఆర్ నో? అత్తగారు, మామగారు, పిల్లలు, భార్య, భర్త అనిసేవుడు, అమ్మగారి చేతిలో బైబిల్, అయ్యగారి చేతిలో బాటిల్. ఏం చేద్దాం చెప్పండి? ఈజ్ దట్ యువర్ స్టోరీ నౌ? సార్ ఇక్కడ లేడు, బాటిల్ మ్యాన్, నువ్వు బైబిల్ ఉమెన్. ఒక ఆవిడ పాపం అమాయకురాలు కదా, వాటుడు నేను అభిషేకం పొందుకోదని ముట్టుకోబాకని చెప్పిందంట. ఇంటికి వచ్చి నేను అభిషేకం పొందుకొని వాళ్ళ ఆత్మాభిషేకం, నన్ను పట్టుకోవద్దు అని చెప్పిందంట. చితకబాదంట భర్త.
So even the way we talk with our husbands, we must be wise. Yes or no? We should be wise. Yeah, very important. Endure hardness. And ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. Be careful as you have your testimony, how you move in this world. జీవన వ్యాపారం జాబ్ చేయొద్దని కాదు. He is focused. He is focused to please his God. దేవునికి కట్టుబడి దేవుని మీద ఫోకస్ పెట్టి ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. ఆ ఫోకస్ ఫార్వర్డ్ లైఫ్లో కొన్నిసార్లు దేర్ విల్ బి హార్డ్నెస్, దేర్ విల్ బి ఛాలెంజెస్, దేర్ విల్ బి a temptation to compromise in many ways, and you will not compromise, and that uncompromising life is a painful life. సంతకాలు పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకే, వీటన్నిటి దగ్గర మనం మన యొక్క స్టాండ్, క్రిస్టియన్ స్టాండ్ స్పష్టంగా వాళ్ళ ముందు చెప్పగలగాల. మాడు డాక్టర్ కొన్నిసార్లు మిడ్ నైట్ కాల్స్ వస్తాయి, మార్నింగ్ ఇంటికి శవం వస్తుంది కొన్నిసార్లు, డెడ్ బాడీ, మెడికల్ ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి. సో అక్కడ హౌ కెన్ ఐ టేక్ ఎ క్రిస్టియన్ స్టాండ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్, అండ్ వీ నీడ్ టు షో అవర్ క్రిస్టియన్ డిస్టింక్టివ్ దేర్, దట్ ఐఎమ్ ఏ కమిటెడ్ క్రిస్టియన్ అని. ద పీపుల్ విల్ నో దట్ వీఆర్ అవర్ లార్డ్స్ ఆర్ వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. మూడవ అలంకారం ఎంతో క్లియర్ కట్గా వర్స్ 5. నియమము ప్రకారము. సో వీ హ్యావ్ ఎథిక్స్, వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిహేవర్స్. అండ్ ఈ నియమాలు దేవుడిచ్చిన నియమాలు, దేవుడిచ్చిన వాల్యూస్, వాక్యానుసారమైన విధానాలు. మరి మనము we need to live in them at different levels. నియమం ప్రకారం పోరాడుకుంటే ఆయన కిరీటము దొరకదు. ఎస్పెషలీ ఇన్ యువర్ జాబ్, డీలింగ్ విత్ మనీ, డీలింగ్ విత్ ఫ్రెండ్స్, గోయింగ్ ఫర్ outing, many things are there. We need to, మా కంపెనీలో మా టెక్నికల్ డైరెక్టర్ అనేవాడు రజనీకాంత్, రిక్రూట్ క్రిస్టియన్స్, దే ఆర్ హార్డ్ వర్కర్స్. అంటే మా టెక్నికల్ డైరెక్టర్కి ఏమర్థమైంది, క్రైస్తవులు, ఈజ్ ఎ గుజరాతీ, శైలేష్ పటేల్, అవర్ టెక్నికల్ డైరెక్టర్, పాండిచేరి, ఐ వర్క్ ఇన్ పాండిచేరి. రిక్రూట్ క్రిస్టియన్స్, దే ఆర్ హార్డ్ వర్కర్స్. ఆ మెసేజ్ ఆయనకి వెళ్ళింది. మరి ఎవరు చూసాడు అదేది మరి ఆ టైంలో. హీ హాస్ సీన్ సమ్ పీపుల్ ఇన్ అవర్ కంపెనీ హూ వర్క్ హార్డ్, అండ్ హీ టోల్డ్ మీ దట్ బికాస్ ఐ am head of one department there, quality control. Recruit Christians, they are hard workers. సో నీ సాక్ష్యం అక్కడ ఉండాల. నియమం ప్రకారము పోరాడకుంటే. సో దేవుడిచ్చిన వాక్యపు విలువల్లో, దేవుడిచ్చిన విధానాలలో, ఆయన నీకు ఇచ్చిన వెలుగులో, వెలిగింపులో, ఆయన కన్విక్షన్స్తో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలా, నీ వివాహాన్ని నువ్వు కట్టుకోవాలా, నీ ప్రార్థనా జీవితం మరీ ప్రాముఖ్యంగా కట్టుకోవాలా. ఇక్కడ మనకు లేదు కానీ ఐ డు నాట్ నో, భగత్ సింగ్ గారు పేరు విన్నారా మీరు? భగత్ సింగ్ గారు ప్రార్థన, ఇదేంటి, పెళ్లి ప్రమాణాలు కొంచెం వేరుగా ఉంటాయి. మీకు తెలుసో తెలియదు. పెళ్లి ప్రమాణాల్లో ఒక భాగం ఉంటుంది. దానిలో ఏంటంటే, వి ప్రామిస్ టు బిగిన్ అవర్ డే టుగెదర్ ఇన్ ప్రేయర్ అండ్ వి ప్రామిస్ టు ఎండ్ అవర్ డే టుగెదర్ ఇన్ ప్రేయర్. మేము ప్రమాణం చేస్తాం, భార్య భర్త ఇద్దరు పెళ్లికి ముందు, పెళ్లి ప్రమాణాల్లో మేము ప్రతిదినము ప్రార్థనతో మా కుటుంబాన్ని మొదలు పెడతాము, ప్రతిదినము ప్రార్థనతో మా కుటుంబాన్ని ముగిస్తాము. ఆ 2 రోజులు మరి 2 సార్లు అయితే కష్టమేమో జాబ్ హోల్డర్స్కి, బట్ తప్పకుండా మనకి ఫ్యామిలీ ఆల్టర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. డోంట్ మిస్ ద ఫ్యామిలీ ఆల్టర్.
కొన్ని ఇల్లు విల్ బికమ్ ఏ ఇట్ విల్ బికమ్ ఏ వెయిటింగ్ హాల్ లాగా అవుద్ది కొన్నిసార్లు. నాకు మొన్న వెళ్ళి డే అంతా వర్క్ చేశాను, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కూడా నా సెల్ ఫోన్ నుంచి పుట్టిన సమ్ టెక్స్ట్, డాడీ పుట్ యువర్ బ్లడీ ఫోన్ దేర్ అండ్ టాక్ టు మీ అంది నా కూతురు. అంటే ఏంటి, రోజంతా నువ్వు బయటికి వెళ్ళావు కదా, వచ్చావు రాత్రి 10 గంటలకి, 10 కాలేదు ఇంకా 9:30 అట్ట ఉంటుంది. ఇప్పుడు నైట్ ఇంటి రాగానే నువ్వేం చేయాలి, కూతురుతో మాట్లాడాలి కదా, పుట్ అండ్ టాక్ టు మీ. Of course you got angry that day with me. The point is, then I understood how wrong I am. Of course I'm doing my office work only. And కొన్నిసార్లు we bring our office to our home. Yes or no? ఆఫీస్ ఇప్పుడు ఆఫీస్లో ఉండదుగా, ఆఫీస్ ఇంటికి వస్తుంది. అండ్ ఫస్ట్గా సఫర్ అయ్యేది ఎవరంటే భార్య పిల్లలే కొన్నిసార్లు. అండ్ వీ నీడ్ టు మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ ప్రయారిటీస్ అండ్ వాల్యూస్. అప్పుడు నేర్చుకున్నా ఐ షుడ్ బి కేర్ఫుల్. అండ్ లేట్ అయినా ఎంతైనా డోంట్ మిస్ ద ఫ్యామిలీ ప్రేయర్. నెవర్ మిస్ ద ఫ్యామిలీ ప్రేయర్. ఎస్పెషలీ మదర్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్. You are the pastor in the house. Father, you are the pastor in the house. You are going to teach your children missionary stories or whatever things God puts in you. The values and the burden God puts in you. In the family, you share it. అక్కడే మనం మెంటరింగ్ చేయకపోతే కనుక మరి రకరకాలుగా వెళ్ళే, ఎందుకంటే 10th తర్వాత మన పిల్లలు కాదు. ఎస్ ఆర్ నో? After 10th, they are not our children, because the world is influencing them. They are going to offices, they are going to jobs, they are going to studies, they are going to private colleges, they are going to, Chaitanya లాంటి కాలేజ్కి వెళ్తా ఉన్నారు. They are in the race. ఇనిషియల్ డేస్లోని వాల్యూస్, జట్టి అనేవాడు నియమం ప్రకారము లవ్ మ్యారేజ్ ఇస్ రాంగ్ అని ఎప్పుడు తెలియాలి పిల్లలకి? ఎప్పుడు తెలియాలి? చిన్నప్పుడు మనం చెప్పనక్కర్లా, మాటలు చెప్పనక్కర్లా, వాళ్ళకి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. బికాస్ యు ఆర్ మేకింగ్ దెమ్ గ్రో ఇన్ ద వర్డ్, ఇన్ ఫ్యామిలీ ప్రేయర్. దే ఆర్ సీయింగ్ ద వాల్యూస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ దే విల్ బి కేర్ఫుల్. ఎక్కడ లిమిట్స్ ఉన్నాయి, ఎక్కడ లిమిట్స్ వాళ్ళకి అర్థమైపోద్ది స్పష్టంగా. ఏమి తినాలో ఏమి తినకూడదు కూడా. ఇప్పుడు మాకు హైదరాబాద్లో బిర్యానీలు, కేఎఫ్సి ఉంది, ఇక్కడ కేఎఫ్సి ఉంది. ఇప్పుడంతా స్విగ్గీలు అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు బెండకాయ కూర తింటారా మన పిల్లలు? ఇప్పుడు ఆధునిక పిల్లలు బెండకాయ కూర తింటారా చెప్పాలి మీరు. నా కూతురు బెండకాయ కూర పెడితే, డాడీ ఏంటి డాడీ బెండకాయ కూర అంట. వాళ్ళకి ఏం కావాలా? చికెన్ ఫ్రై కావాలా? ఇట్స్ ఓకే, నథింగ్ రాంగ్ విత్ చికెన్ ఫ్రై, చేద్దాం, పెడదాం, వెరీ గుడ్. బట్ చికెన్ ఫ్రైయే కావాలన్నట్టుగా లైఫ్ అవుద్ది కొన్నిసార్లు. దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లం. దట్ ఈస్ గోయింగ్ టు కాజ్ హెల్త్ ఇష్యూస్ సమ్టైమ్స్. సో కొన్ని డిసిప్లిన్స్, కొన్ని వాల్యూస్, కొన్ని అభ్యాసాలు తప్పవు, మనం నేర్పించాలా. లేకపోతే గనక వారికి ఏం దొరకదట? కిరీటము దొరకదు. పెళ్లి చేస్తున్నాం, కట్నం, వాల్యూ, నో కట్నం. మా మామగారు ఇది పోలీస్ ఆఫీసర్, 3 డిస్ట్రిక్ట్స్కి హెడ్. ఆయన వాళ్ళకి 24 గదుల ఇల్లు, 24 రూమ్స్ హౌస్, ప్యాలెస్ కట్టించాడు. అమ్మ నువ్వు పెట్ట వేడ సర్దుకొని అంతే రాబోతున్నావు చెప్పా. ఫస్ట్ కండిషన్, నెంబర్ 1, నో డౌరీ. ఐఎమ్ గోయింగ్ టు మినిస్ట్రీ, ఐ మే వర్క్ ఫర్ సమ్ టైమ్ బట్ మై కాలింగ్ ఈజ్ మినిస్ట్రీ కాలింగ్. No dowry, number 1. Number 2, I may go for ministry. So you have to come, that's it. Pettabadadukani, she was a doctor in Australia. God told her, no, not Australia, go to India. So she came to India. We got married and now she is no more. Niyamamu, katnamu is wrong. జాక్ పందన్ గారి చర్చలో అయితే కనుక పెళ్లికి ముందు రాసించాలా, ఏ మాత్రం మా మధ్యన ఇట్లాంటి ఏం జరగలేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫోర్స్ఫుల్గా అట్లా రాసిస్తే నన్ను పెళ్లి చేస్తాడు. అది చేయడాను జాక్ పందన్ గారు.
క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్, బెంగళూరు, కొత్తనూరు. క్రిస్టియన్ కన్విక్షన్స్ పెట్టుకోవాలి మనం, తప్పదు. లంచము, లూజ్ మనీ, దే కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, గిఫ్ట్స్. అవన్నీ మనం ప్రేయర్ఫుల్గా, కేర్ఫుల్గా, ఫ్యామిలీ ఆల్టర్. ఎస్, చిన్నప్పుడే మన పిల్లలకి మనం ఆ ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ another very very serious thing which we need to cultivate both ourselves and also our children. లేకపోతే we are going to miss the crown. Sportsman, okay, the son, the soldier, the sportsman. Fourthly, number 6. పాటు పడిన వ్యవసాయకుడు. సో ద ఎనాలజీ హియర్, ద ఫోర్త్ వన్ ఈస్ ద సోవర్. మీకు మైండ్ పెగ్ కోసం, మెమరీ కోసం ఐఎమ్ యూజింగ్ ద వర్డ్. ఎస్, ద సన్ నెంబర్ 1, ద సోల్జర్, ద స్పోర్ట్స్మెన్ అండ్ ద సోవర్. పాటు పడిన వ్యవసాయకుడు. అగైన్ ఇట్ టాక్స్ అబౌట్ వర్కింగ్. అఫ్ కోర్స్ ద మీనింగ్ దేర్ ఇస్ బేసికలీ, అయ్యగారు మనకి ఇస్తున్నారు మనోళ్ళు, పాస్టర్ గారికి అంత ఫారెన్ ఫండే, మేమే వినక్కలు అంటారు వీళ్ళు. ఏమన్నా పాటుపడిన వ్యవసాయకుడికి ఏం కావదండి, ప్రథమ ఫలాలు రావాలా. కొన్ని సంఘాలు అయితే కనుక బియ్యము, అరటికాయలు అన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి వరుసగా. పాటుపడిన వ్యవసాయకుడు ప్రథమ ఫలం, బికాస్ హీస్ టాయిలింగ్ అండ్ వర్కింగ్ ఫర్ యూ. But then the analogy says you are going to sow. ఈ ఫెయిత్ హీలర్స్ సోయింగ్ అంటే దే థింక్ సోయింగ్ ఓన్లీ మనీ. పిడికడి విత్తనములు చేత పట్టుకొని కన్నీటితో పోవు విత్తువాడు. యు ఆర్ గోయింగ్ టు వర్క్, ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ ఎ సోయర్. You are a sower. You should be a sower. You're a farmer. Farming. You're all in farming business. Fishing business. అదొక అనాలజీ. ఏసైతో పౌల్తో ఇక్కడ ఫార్మింగ్ బిజినెస్ అన్నది అనాలజీ. సో అండ్ వీ షుడ్ బి కేర్ఫుల్. మేము ఒకసారి యూనివర్సిటీలో ఏమైందంటే ఇట్లనే పెద్ద గ్యాదరింగ్, ద హోల్ క్యాంపస్ ఇస్ దే. యూనివర్సిటీలో మెనీ స్టూడెంట్స్ ఫర్ దేర్. మా స్టూడెంట్ ఆ రోజుల్లో ప్రెసిడెంట్ ఏమో ఈజ్ అన్ ఆఫ్రికన్ బాయ్. నేమ్ ఇస్ రూబెన్. ఈజ్ అన్ ఆఫ్రికన్. ఈజ్ ఫ్రమ్ కెన్యా. పబ్లిక్గా నుంచొని సవాల్ చెప్తున్నాం మేము. పబ్లిక్గా నుంచొని రామ ఈజ్ నాట్ గాడ్, కృష్ణ ఈజ్ నాట్ గాడ్, జీసస్ ఈజ్ గాడ్ అన్నాడు. గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్ పబ్లిక్ మీటింగ్ ఇన్ ద హాల్. పెద్ద హాల్ అది, యూనివర్సిటీ హాల్స్ అంటే మీరు హ్యూజ్గా ఉంటాయి. ఈజ్ ఇట్ రైట్? Theologically correct, philosophically correct, but pastorally wrong. That is not the way you should talk in a public meeting. ఎట్లా సో చేయాలి నువ్వు వాక్యాన్ని, ఎట్లా విత్తాలా? కన్నీటితో ఐ మస్ట్ నాట్ బి రెక్లెస్. Because he's an African, he made that mistake. Sometimes we also make that mistake. That's not the way. దానివల్ల ఏమైంది తెలుసా? పెద్ద గొడవ అయింది. నా మీదకి వచ్చి పడ్డారు చాలా మంది ఆర్ఎస్లు. We respect your Jesus. You should respect our Krishna. Is he correct? He's correct. His theology may be wrong, but his philosophy is correct. ఆ దెబ్బకి మా ప్రేయర్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. 36 హాస్టల్స్ యూనివర్సిటీలో, బరోడాలో. ఆల్ ప్రేయర్స్ గాట్ క్యాన్సిల్డ్. పెద్ద నోటీస్ బోర్డులు, అన్ని హాస్టల్ పెద్ద నోటీస్ బోర్డు, నో మోర్ మీటింగ్స్, ప్రేయర్ మీటింగ్స్. నౌ ద ఛాలెంజ్, హౌ షుడ్ ఐ సో? ఎలా విత్తాలా? కొంతమంది జాబ్లో బైబిల్ చదువుతూ ఉంటారు. జాబ్లో యు ఆర్ నాట్ సపోజ్ టు రీడ్ యువర్ బైబిల్ అట్ హోమ్.
జాబ్లో కొంచెం ఖాళీ టైం ఉంది, బైబిల్ చేసావు నువ్వు. జాబ్ ఈజ్ ద టైమ్ యూర్ గోయింగ్ టు వర్క్. Moreover, when you're in a public place, you can show your Bible, nothing wrong. You can show your Bible, no problem. But sharing దగ్గర we should be careful. How I communicate, I should be careful. ఎంత మట్టుకి నా కంపెనీ స్టేటస్ని, నా కంపెనీ జాబ్ని టు షేర్ ద గాస్పల్ వాడుకోవాలో, యూ మస్ట్ యూజ్ యువర్ గాడ్ గివెన్ విజ్డమ్. కొన్నిసార్లు షేర్ చేయని అవసరం లేదు, దట్స్ నాట్ ద ప్లేస్. కొన్నిసార్లు మేబీ గాడ్ గివెన్ విజ్డమ్తో యూ కెన్ షేర్, దట్స్ ఓకే. బట్ బీ కేర్ఫుల్, ఓకే. మట్టుకి ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏంటి ఈ వ్యక్తి దేవుని బిడ్డ, ఈ వ్యక్తిలో వాల్యూస్ ఉన్నాయి, ఈ వ్యక్తి హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. దే విల్ ఫియర్ యూ. భయం. అక్కడే ఏమనేవాళ్ళు అంటే, డాక్టర్ అమ్మ గారు ఇచ్చే మందులకి మాకు హీలింగ్ బాగవుతుంది అనేవాళ్ళు. వేరే వాళ్ళు ఉన్నారు డాక్టర్స్, అందరూ ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ హిందూసే. అదేంటో డాక్టర్ అమ్మ గారు ఇస్తే మందులు మాకు హీలింగ్ అవుతుంది, అదొక గొడవ, అందరూ అక్కడికి ఎందుకు పోతారని. బట్ షీఈ్ కేర్ఫుల్, షీ విల్ నాట్ గివ్ గాస్పల్ దేర్. దే నో దట్ షీఈ్ ఎ క్రిస్టియన్. కొంతమందికి బైబిల్స్ వస్తాయి పర్సనల్గా, ప్రైవేట్గా, బట్ నాట్ ఇన్ ద ఆఫీస్. దట్ బికమ్స్ అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్. దట్ బికమ్స్ అబ్యూజ్ ఆఫ్ మై ఆఫీస్. ఆఫీస్లో ఐ విల్ డూ మై జాబ్, ఎస్, దట్స్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో యూ హ్యావ్ గాట్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రో మానిటరింగ్. ఇప్పుడు ఎట్లా జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, యు ఆర్ మానిటర్డ్ మినిట్ బై మినిట్. ఎస్ ఆర్ నో? పావుగంట బయటకు వెళ్తే అర్థమైపోద్ది మనవాడు బయటకు పోయాడని. ఇమీడియట్లీ ఐ ఆస్క్ యు క్వశ్చన్, వై డిడ్ యు గో అవుట్ అని. నువ్వు ఫోన్లో మాట్లాడదాం వాళ్ళకి అర్థమైపోతుంది మనవాడు ఫోన్లో మాట్లాడాలని. ఎస్ ఆర్ నో? నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నా అర్థమైపోయింది అక్కడ మనవాడు ఫోన్లో మాట్లాడదని. దెన్ వాట్ రెస్పాన్స్ యు ఆర్ గోయింగ్ టు గివ్? సో వీఆర్ మైక్రో మానిటర్డ్ ఇన్ మెనీ వేస్. కాబట్టి అటువంటి మిల్యూలో హౌ ఐ లివ్ మై క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ by God given grace, you are going to sow the seed. Don't think pastor is going to do all the job. No. Pastor God is feeding you here, and you are equipped here, you are trained here, you are shaped here, and I can't come to your company. Jesus also won't come to your company. You are the Jesus there. And he placed you there right on the spot. And by the job and by the way you do your job, you are communicating Christ. No chese udyogam, you are a Christian worker, you are a Christian doctor, you are a Christian teacher, you are a Christian auto rickshaw driver, you are a Christian aya. There you are Christ yourself there, క్రైస్ట్ అంబాసిడర్. అక్కడ నీవు సోయింగ్ చేస్తున్నావు. ఒక పక్కన నీ సాక్ష్యంతో, ఇంకో పక్కన వాక్యంతో. మరి ఎలా కమ్యూనికేట్ చేయాలో గాడ్ విల్ గివ్ యూ ద విజ్డమ్ అండ్ ద గ్రేస్. ఎంత మట్టుకు వెళ్ళాలో, ఎంత మట్టుకు వెళ్ళకూడదో, ఆ బార్డర్ లైన్స్ క్లియర్ కట్గా దేవుడు మీకు చెప్పి నడిపిస్తాడు. ఇది కూడా హెల్ప్ చేతురు తప్పకుండా. యూఆర్ గోయింగ్ టు బి ఎ సోయర్, ద సన్, ద సోల్జర్, ద స్పోర్ట్స్మెన్, ద సోల్జర్. ఫిఫ్త్లీ ద స్కాలర్. వర్స్ 15. Verse 15. Here is the scholar or the student. Do your best. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఫ్లెక్సీలో యోగ్యత మనకొద్దు. రోజుల్లో ఫ్లెక్సీలు ఎక్కువైపోయినాయి కదా. సిగ్గు పడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా, ఫుట్ నోట్స్లో చూడండి, అక్కడ విభజించువానిగాను ఉంటుంది. ఫుట్ నోట్స్లో సత్యవాక్యం సరిగా విభజించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము.
సో యు మస్ట్ వర్క్ విత్ ద స్క్రిప్చర్. ఆర్థోటోమియో, వన్ హూ కరెక్ట్లీ హ్యాండిల్స్, రైట్లీ డివైడ్స్. కట్టింగ్ ప్రాబ్లం ఉంటే ఫిట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అంతే కదా, టైలర్ దగ్గర కట్టింగ్ ప్రాబ్లం ఉంటే ఏమో సార్, ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది. సో సత్యవాక్యాన్ని సరిగా విభజించాలా. అలౌ ద స్క్రిప్చర్ టు ప్రాపర్లీ వర్క్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యు మే ప్రాపర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ ఇట్ కరెక్ట్లీ. When you correctly handles, allow the scripture to speak to you. సత్యవాక్యమును డొక్కు కూరకు కూడా బెండకాయలు అట్టుకొస్తామండి. దాని ఒక విధానం ఉందా లేదండి? ఒక ఇంటికి వెళ్తే కూర పెట్టాడు పాస్టర్ గారు, అరటికాయ కూర అంట. ఏ రెండు మొక్కలు ఒకటగలేవు, అరటికాయ కూర. ఒకటేమో అడ్డంగా ఉంది, ఒకటేమో నిలువుగా ఉంది, ఒకటేమో గుండ్రంగా ఉంది, ఒకటేమో పొట్టుగా ఉంది. ఏంటే గారు ఈ కటింగ్? అస్సలు కటింగ్ సరిగ్గా లేదు. కూరకి పర్లేదులేండి, అట్లాంటి కటింగే కనుక వాక్యం ఉంటే కనుక అతుకుల తడికాయ కూసుంటుంది. అది అతుకుల తడికాయ కూసుంటుంది. ఇక చూడండి ఏమవుద్దో పరిస్థితి. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ కన్ఫ్యూజింగ్ డేస్. అండ్ వి ఆల్ మస్ట్ బి స్టూడెంట్స్. మనందరం కూడా వాక్యాభ్యాసంలో పెరగాల. సాక్ష్యంతో పాటు మరి వాక్యం ద్వారా నువ్వు నేను మనము మరి పునాదిలో కట్టబడాలా, పెరగాల, సెట్ చేయబడాలా. సో తిమోతితో పౌలు రాస్తున్నప్పుడు ఆ రోజుల్లో రాంగ్ టీచర్స్ ఉన్నారు, బాగా రాంగ్ అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యారా? ఇంకెక్కువయ్యారు. మేము పాండిచేరిలో ఉన్నప్పుడు మాకు మేనేజర్స్ ఫెలోషిప్ ఉండేది. ఉద్యోగస్తులతో ఒక ప్రాబ్లం ఉంది, చెప్పంటారు ఏంటి ఉద్యోగస్తులతో. పాస్టర్ గారు లేకుండా కొన్ని ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ ఉంటాయి ఇళ్ళు చుట్టూ. అయ్యగారు అది ఉంది, అది మనకి ఇక్కడ. పాస్టర్ గారు లేకుండా రెండన్నా ప్రవక్త వచ్చాడు, ఒక ప్రేయర్ మీటింగ్, అక్కడే కథలు స్టార్ట్ అయ్యేది. చాలా సంఘాలు అక్కడే డెవలప్ అవుతూ ఉంటాయి చాలా సార్లు. ఇక కూర్చుంటారు, ప్రైజ్ లార్డ్ స్తోత్రం హదులు చెప్తూ ఉంటారు. ఇక నడుస్తూ ఉంటుంది. మాకు మేనేజర్స్ ఫెలోషిప్ ఒకటి ఉండేది, మేనేజర్స్ ఫెలోషిప్. ఒకరోజు ఒక ప్రవక్త వచ్చాడు, అయ్యా మీ బ్యాప్టిజం రాంగ్ బ్యాప్టిజము, యేసునామం బ్యాప్టిజం కరెక్ట్ బ్యాప్టిజం అండి. అపోస్తలుల 2:38 ప్రకారం బ్యాప్టిజం ఓన్లీ ఇన్ జీసస్ నేమ్. అట్లా ఉంటుంది అక్కడ చూస్తే వాక్యం. ప్రేమ ఫేస్ అంతే ఉంటుంది, యేసునామంలో బాప్తిజంలో ఉంటుంది అక్కడ. అది ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం మనం. వచ్చాడు బ్యాప్టిజం ఓన్లీ ఇన్, అయిపోయింది ఒకరోజు. నెక్స్ట్ వీక్ ఫెలోషిప్, మళ్ళీ మేనేజర్స్ ఫెలోషిప్. ఇంకొక ఆయన వచ్చాడు, అయ్యా మీరు పెళ్లి చేసుకుంటే మీకు పరిచర్య పనికి రాదు. పెంతుకోస్తా మిషన్ వాళ్ళు తెలుసా మీకు? ఇక్కడ ఉండరు, ఫుల్ హ్యాండ్స్, తెల్ల బట్టలు వేసుకుంటారు వాళ్ళు. పెద్ద సంఘం వాళ్ళది, మంచి సంఘమే, కానీ డాక్టర్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్. పెళ్లి చేసుకుంటే నో మ్యారేజ్. అట్టయితే పర్వాలా, నీ భార్య నీకు సిస్టర్ అవుద్దని చెప్పాడు. మిమ్మల్ని ఎక్కడ పెడతాం, మీ భార్య ఎక్కడ పెడతాం, తమిళనాడులో మీరు నార్త్ ఇండియాకి పోవాలి పరిచర్యకి. విల్ సపరేట్. షీ బికమ్స్ ఎ మదర్, యూ బికమ్ ఎ బ్రదర్. ఓరి నాయనో బాబురే, ఇది చాలా కష్టం ఉంది. సో కొన్నిసార్లు ఇళ్లలో ఏదో నలుగురు గ్యాదర్ అయ్యాం, 5 గ్యాదర్ అయ్యాం, ఇటు వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ అబద్ధ బోధకులకి రావటం భలే ఇష్టం. వాళ్ళు సంఘాలకు రారు, వాళ్ళు ఇటు ఇళ్ళకి వస్తారు. ఇళ్ళకి వచ్చి 4-5 మధ్యన 10 మంది మధ్యన ఏదో కథ చెప్తారు, నేను ప్రవక్తనో లేకపోతే ఏదో నాకు స్పెషల్ రెగ్యులేషన్ ఉందనో చెప్పేసేసి ఈ యంగ్ క్రిస్టియన్స్ని ఎక్కువ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు బాగా. నాకు దర్శనం వచ్చింది, వీళ్ళు భయపడిపోతారు, నాకు పాము కనిపించింది, నాకు పోవరం కనిపించింది. ఇమీడియట్లీ మనం భయంకరంగా కన్ఫ్యూజ్ అయిపోతాం. కొన్నిసార్లు అట్రాక్ట్ అవుతాం కూడా బాగా. మా పాస్టర్ గారికి ఆ దర్శనాలు లేవు, ఇక్కడ చాలా లోతైన వాక్యాలు దర్శనాలు చెప్తూ ఉన్నారు ప్రవచనాలు. సో ఇదే బాగుంది మనకి, పవర్ పాయింట్ కానీ ఇదే బాగుంది మనకి. పడిపోతాం. బీ కేర్ఫుల్. అందుకనే మీరు వాళ్ళకి పడకముందే మీరు దయచేసి సత్యవాక్యమును సరిగా విభజించవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు. ఐఎమ్ హ్యాపీ యూర్ ఇన్ హెల్దీ చర్చ్ అండ్ బీ లైక్ దట్ ఓన్లీ అండ్ గ్రో ఇన్ దిస్. అదర్వైజ్
అవర్ టెస్టిమనీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. కొన్నిసార్లు కొంతమందికి రాంగ్ మ్యారేజ్ అట్లా జరిగినాయి. కొన్నిసార్లు చాలాసార్లు రాంగ్ డైరెక్షన్స్లో కొన్ని ఫ్యామిలీస్ అట్లా వెళ్ళినాయి. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. దాన్ని పడిన తర్వాత రాంగ్ టీచింగ్స్లో, రాంగ్ విధానాల్లో వెళితే కనుక. ద సిక్స్త్ వన్, ఇఫ్ యు గో లిటిల్ ఫర్దర్, వర్స్ 20. ఓకే, the sixth S is separated life or sanctified life. నా టెస్టిమనీలో I must have a separated, sanctified life. The metaphor of a vessel. గొప్ప ఇంట్లో రకరకాల పాత్రలు ఉన్నాయి. ఎవడైనను వీటిలో చేరక. విశాఖపట్నం స్టీల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మీకు ఉన్నాయండి? మీకు కంపెనీలో మీకు ఉన్నాయా? యూ హ్యావ్ దిస్ యూనియన్స్ ఉన్నాయా? తీసి పడేశారా? యూనియన్స్ ఉన్నాయి. టీచర్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. మరి యూనియన్లో చేరదాం వద్దా? యూనియన్ ఫీజు, దానిలో కూడా రకరకాల గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ వాటిలో వ్యవహరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి మనందరం. వెరీ కేర్ఫుల్ యూనియన్స్. అండ్ సమ్టైమ్స్ యూర్ ఆన్ టాప్ పోస్ట్, you will be asked to take some responsible steps. Personal manager, anybody personal manager here? Personal department వాళ్ళు వెరీ టఫ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఏ పర్సనల్ డిపార్ట్మెంట్, అబ్బాయి నువ్వు మందు కొట్టించాలి, వాళ్ళకి మందు కొట్టించాలి, నువ్వు కూడా వాళ్ళతో పాటు తాగాల. మందు తాగుతున్నప్పుడు లాగుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్ అంతా. ఏమన్నారు వాళ్ళు అక్కడ యూనియన్ వాళ్ళు? కొన్ని జాబ్స్లో ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఎవడైనాను వీటిలో చేరక, ఎవడైనాను వీటిలో చేరక. సో కొన్నిసార్లు పిక్నిక్ పోవాలా. హలో, కాలేజ్ ఇది చర్చ్ పిక్నిక్ కాదు. పిక్నిక్ దాకా నథింగ్ రాంగ్, బాగానే ఉంది. అక్కడికి వెళ్ళంగానే టెంపుల్కి వెళ్దామంటారు. ఎసనో దానికి నువ్వు ముందు రెడీగా ఉండాలి. ఇట్లాంటి సవాళ్ళు మనకు ఉంటాయి పిక్నిక్లో. లేకపోతే ఈవినింగ్ డ్రింక్ పార్టీ ఉంది, తప్పకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలా, ఎంగేజ్ అవ్వాలా, వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళతో ఉండాలా. బట్ వేర్ విల్ ఐ డ్రా మై లైన్ దేర్? అది వాళ్ళు పిలవక ముందే నీకు అర్థం కావాలి. నీ ఫ్రెండ్స్ మారుతారు. ఎస్ ఆర్ నో? నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావు తప్పకుండా, యు ఆర్ నాట్ ఎన్ ఎనిమీ ఫర్ దెమ్. బట్ నీ ఫ్రెండ్స్ మారుతారు. వాళ్ళతో ఒక లెవెల్ తర్వాత నేను దానికన్నా ముందు పోలేరు. ఎస్ ఆర్ నో? ఐ కాన్. న్యూ ఇయర్ ఫంక్షన్కి పిలిచారు నిన్ను, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. న్యూ ఇయర్ ఫంక్షన్కి వెళ్దాం వద్దా? నువ్వు వెళ్ళకపోతే యూర్ అవుట్ ఆఫ్ ప్లేస్ దేర్. ఏమండి, ఫస్ట్ ఇయర్ అండి, 31st నైట్ ఉంది, గ్రాండ్ సెలబ్రేషన్, చర్చిలో వాచ్ నైట్ సర్వీస్ ఉంది మనకి ఇక్కడ. దానికి కూడా పోవాలా వద్దా? మీరు చెప్పాలి. మీరు ఏమండి, వెళ్ళాలా? మరి చర్చి రెండు కుదరవు కొన్నిసార్లు. వెళ్ళాలి నిజమే. వెళ్ళి ఎంత మట్టుకు ఉండాలి? అక్కడ ఫస్ట్ ఇచ్చింది డ్రింకు. ఆవో సాబ్, రజనీకాంత్ సాబ్ నహీ పీతే మాలూమ్ హై హమ్కో. అక్కడ నీ డిస్టింక్షన్ చూపించాలా వద్దా? చూపించాలా. అఫ్ కోర్స్ మొత్తం ఉండలేం, అట్లీస్ట్ నమస్కారం పెట్టాలి కదా, వేరే పార్ట్ ఆఫ్ ద జాబ్ అని. ఎవడైనాను వీటిలో చేరక. సో కొన్నిట్లో మనం చేరకూడదు, కొన్నిట్లో చేరలేము, కొన్నిట్లో ఉండలేము. ఎస్, ఎంత మట్టుకు ఉండాలో అక్కడ నీకు గాడ్ గివెన్ విజ్డమ్ ఇవ్వాలా. ఐ కాంట్ టెల్ యూ. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ సర్కిల్ కానివ్వండి, మీ ఫంక్షన్స్ కానివ్వండి, యా మెనీ థింగ్స్ విల్ బి దేర్ లైక్ దట్. వెడ్డింగ్స్ కానివ్వండి, హిందూ వెడ్డింగ్స్కి వెళ్దాం వద్దా? హలో, వెళ్దాం. నో, నథింగ్ రాంగ్, యూ క్యాన్ గో. బట్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ ఐ మస్ట్ బీ విత్ దెమ్, దట్స్ ఇంపార్టెంట్. బట్ యూ మస్ట్ షో దెమ్ యువర్ లవ్, తప్పకుండా. యువర్ కన్సర్న్, ఎస్, తప్పకుండా. బట్ దెన్ the picture here Paul is saying is separation.
సపరేషన్. లార్డ్, పాత రోజుల్లో సపరేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రిస్టియన్ డాక్ట్రిన్. ఇప్పుడు అంత టీచ్ చేయట్లేదు అంతగా. ఇప్పుడు అంత మిక్స్ అయిపోయింది. సపరేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రిస్టియన్ డాక్ట్రిన్. బిలియర్ గారు అంటారు, ఇట్ ఈస్ నాట్ ఐసోలేషన్ బట్ ఇన్సులేషన్. అండ్ అప్పుడే దేవుడు నిన్ను మనల్ని వాడుకుంటాడు, శాంక్టిఫై చేస్తాడు, క్లెన్స్ చేస్తాడు. అండ్ ద లాస్ట్ వన్ పాల్ ఈస్ టాకింగ్ హియర్ ఇస్ దట్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆర్ ఎ స్లేవ్. వర్స్ 24, దేవుని యొక్క దాసుడు. దేవుని యొక్క దాసుడు. హీ హస్ టు బి గాడ్స్ సర్వెంట్ who has to patiently endure and who should correct and who should be gentle. And మనకున్న ఐడెంటిటీ, లార్డ్ ఐ యామ్ యువర్ సర్వెంట్. You may have whatever big post, praise the Lord for it, thank God for it, but Lord I am your servant. I am the servant. Where I am. I know, ఈ రోజుల్లో you all have identity crisis. Yes or no? Sometimes people want titles. Thank God for the God-given titles or company titles. Titles ఉన్నాయి లేవా? Thank God for the title, nothing wrong, it's okay. But something more than the title. You are God's servant. Lord, I am your slave. I am your love slave. I am primarily your servant. Then I may have other things in this world, that's okay. I am your servant. బిదిరంగాను ఒకసారి పెద్ద క్రూసెట్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆపేశారంట రానివ్వకుండా లోపలికి. ఐ డు నాట్ నో, మీ ఐడి కార్డు లేదు, ఐ కాంట్ టేక్ ఇన్సైడ్ సెక్యూరిటీ. అరగంట తర్వాత అమెరికాలో ఐ డు నాట్ నో కదా, అమెరికాలో అరగంట బయట నుంచి చూడటమంటే కోర్టు కేసు అయి కూర్చుంటుంది. అది ఆర్గనైజర్స్ వచ్చేసేసి పిచ్చి కింద ఈజ్ బిల్లీ గ్రామ్, హౌ కెన్ యూ స్టాప్ హిమ్? సార్, ఐ డు నాట్ నో, ఈజ్ నాట్ హ్యావింగ్ ఐడి కార్డ్, ఐ కెనాట్ సెండ్ హిమ్ ఇన్సైడ్. బట్ దట్ సెక్యూరిటీ మ్యాన్ వాజ్ సేయింగ్, సారు ఆయన బిల్లీ గ్రామ్ ఎవరు నాకైతే తెలియదు కానీ, బట్ బై ద వే హీ స్టూడ్ దేర్ ఫర్ హాఫ్ అన్ అవర్, ఐ థాట్ he must be really Billy Graham. ఆయన అరగంట నుంచున్న వైఖరిని బట్టి నేను అనుకున్నా, ఏం తప్పకుండా ఆయన అయి ఉంటాడు. సో మన వైఖరి స్కాన్ చేయబడుతున్నది, చూడబడుతున్నది. అండ్ లార్డ్, ఐఎమ్ హియర్ టు సర్వ్. ఐఎమ్ నాట్ ఎ బాస్, ఐఎమ్ ఓన్లీ ఎ దాస్. ఈ 7 లక్షణాలు, మెటఫర్స్, Paul is giving to a struggling son, and they hold good for you now. So wherever you are, let us carry that same baton Paul gave to Timothy. We will hold them and we will run our race and we will do our job. God is going to use you. God is going to use us. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి మాటలు పౌలు తిమోతితో మాట్లాడినవి, తన హృదయంతో మాట్లాడుతున్నాడు. మరణిస్తున్న తండ్రి స్ట్రగుల్లో ఉన్న కుమారునికి ఇస్తున్న ఆఖరి వీడ్కోలు, హెచ్చరికలు, అలంకారములతో కూడిన, కన్విక్షన్స్తో కూడిన 7 క్వాలిటీస్ ఐ మస్ట్ ఇన్కల్కేట్ యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ఆఖరి రోజులున్న నీవు, దేవా, enable me, Lord. Enable me, O God. I will take the baton. I am your child. I will grow in the grace that you gave me. Lord, as a soldier, life is tough. But your grace will strengthen me to go through. I will not entangle myself. I will be a sportsman who walks by the values, who goes by the book. Help me, Lord. Fail you, but yet I want to stand for you. I want to be oh God, your soul.
I will proclaim your word. I will connect and communicate. తండ్రి, ఈ ఊపిరి మీ శ్వాస మాలో ఉంచారు. ఫర్ దాట్ I want to study your word, Lord, rightly dividing. I want to live a separated life. And I am your servant, Lord. You will help me. You will help us. Your testimony must go, Lord. Paul did. Timothy did. We also will do. Because Jesus, you are with us and in us. And you will enable us. For we ask you, O God, in Jesus' name. Amen.